దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని సంగమా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుని యందు నిరీక్షణ ఉంచుము అనేటువంటి ఓ అంశం మీద మీతో మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి దేవుడు ఈ దినాన ఈ యూట్యూబ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుదాసుడిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలలో 42వ కీర్తన 11వ చరణంలో ఇలాగ లిఖింపబడి ఉంటుంది: నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దావీదు గారికి కష్టము కలిగినప్పుడు, దావీదు గారికి ఆ పరిస్థితుల్లో, శ్రమల పరిస్థితుల్లో ఉపాయము దొరకనప్పుడు, దావీదు గారికి శత్రువులు చుట్టుముట్టినప్పుడు, దావీదు గారు చేసినటువంటి కొన్ని పొరపాట్ల నిమిత్తమై, దావీదు గారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నిమిత్తమై, ఆయనకు కలిగినటువంటి శ్రమలలో ఆయన హృదయం ఎలాగో వేదన పడుతుందో సహాయం కోసం అర్థించి, దేవుని సన్నిధి నుండి సహాయం ఆలస్యమైన తరువాత తన హృదయము, తన శరీరం క్షీణించిపోవడాన్ని గమనించినటువంటి దావీదు గారు తన ప్రాణంతో ఈ మాటలు పలుకుతున్నాడు: నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా రక్షణకర్త అయిన దేవుని యందు, ఆయనే నా రక్షణకర్త అయినటువంటి దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను అన్నటువంటి ఒక మాట తన ప్రాణాత్మ దేహ శరీరాలతో మాట్లాడుతున్నాడు దావీదు గారు. అంటే తన శరీరం తొందర పెడుతుంది అని, తన ప్రాణము తనలో సొమ్మసిల్లిపోతుంది అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకలేదు. ఆయన చేసినటువంటి ఉపాయం ఏంటి అని అంటే, తన ప్రాణానికి తన దేవుడు ఎంత బలము కలిగిన వాడో, తనకు ఆ ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు నిజమైన దేవుడో కాదో గుర్తెరగడానికి తన ప్రాణాన్ని ఆయన ఈ మాటలతో బలపరుస్తున్నాడు. ఈ దినాన పరిస్థితులు గుండా నలిగిపోతూ, ఆయా స్థితిగతులలో, చెదరిపోయినటువంటి స్థితులలో ఉండి వాక్యాన్ని వింటున్న సహోదరి, సహోదరుడా, నీ ప్రాణం కూడా నేను అలానే తొందర పెడుతుందేమో. నీ జీవితం ఇక మారదు. ఇక నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవడానికి ప్రయత్నం చేయి, లేదా నీ పరిస్థితులు మారవు. ఇందు నుంచి నువ్వు బయటికి ఎలా పడలేవు. దేవుడు నిన్ను ఎలానో ఇందు నుంచి తప్పించడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కానీ నీకు సహాయం చేయట్లేదు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు నిర్మూలన చేసుకో, లేదా ఈ మనుషులతో సహవాసం లేక నీవేదో ఒక దీంట్లో నాశనమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపో అనేటువంటి తొందరపాటుకి నీ హృదయము నిన్ను గురి చేస్తుందేమో. చాలా బాగా దేవుడి దినాన మనం సంధిస్తున్నాడు. అనాలోచితమైన ఆలోచనలు హృదయంలో ఉంటే పుడతాయి. కాబట్టి దావీదు గారు గుర్తెరిగి తన ప్రాణాత్మ దేహ శరీరాలని బలపరుచుకోవడానికి తన దేవుని గురించినటువంటి, తన దేవునికి ఉన్నటువంటి శక్తి గురించి, తను నిజమైన దేవుడు, ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడన్నటువంటి విషయాల్ని తన శరీరాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, సహోదరుడా, నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి నీ ప్రాణం కూడా, లేకపోతే నీ జీవితం కూడా మారదు, మార్పు చెందని నీ ప్రాణం నిన్ను బలవంతం చేస్తుందేమో. లోపల నాటబడిన నీ అంతరాత్మ కల్మషంతో నిండినదై, ఇదిగో సాతాను కుయుక్తుల చేత మోసపరచబడినదై ఈ దినాన నేను ఒంటరిగా నిలబెట్టిందేమో. భయపడద్దు, దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఆయన నిజంగా నీ మీద కనికర పడ్డాడు కనుకనే ఈ దిన ఈ వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, క్షుణ్ణంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, క్షుణ్ణంగా నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు. భయపడద్దు, జడియొద్దు, విసిగిపోవద్దు. నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు నీ పరిస్థితి, కానీ దేవుని మించి ఏది నీ మీదకి రాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి దేవుడికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా, కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు దేవుని వైపు చూచిన ఎడలైతే, దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థించిన ఎడలైతే, నీ ప్రాణాన్ని కూడా నీవు ఇదే రకంగా సంజాయిషి చెప్పి సర్ది చెప్పగలిగితే, నీ దేవుని బలాన్ని
ఖచ్చితంగా గుర్తు చేయగలిగితే ఏది నిన్ను అధిగమించదని, ఏది నీ జోలికి రాదని, ఏ పరిస్థితుల్లో నిన్ను దిగజార్చవని ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడుగా. ఈ వాక్యాన్ని విని అనేక మందితో షేర్ చేసి ఇలా బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరిచి ముందుకు కొనసాగించడానికి ప్రభు మనకందరికీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఇక మా జీవితము సాధించుకుందామనే నిర్ణయం తీసుకొని ఒకవేళ ఈ వాక్యం వారు చెవినబడినట్లయితే యేసయ్య పరిశుద్ధమైన నామంలో బిడ్డలకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ ప్రభానైనా ఇదిగో లయమైపోయి నాయన సంపూర్ణమైన సుఖము, సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన విజయం బిడ్డల జీవితంలో ఉండునుగాక. నజరేయుడైన అతి పరిశుద్ధమైన నామములో పరిస్థితులు ప్రభాన బిడ్డలకు విరుద్ధంగా మారుతున్నాయేమో, అయ్యా స్థితిగతులు బిడ్డలకు విరుద్ధంగా మారుతున్నాయేమో, అయ్యా అన్నిటినీ ప్రభానాన్ని నీవు సరిచేసి బిడ్డలకి కావాల్సిన ఆయుష్ని, ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. వివాహ సంబంధాల నిమిత్తమై ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. విడిపోయిన కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలని, ఐక్యతని కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇతని దేవులతో బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాద దీవెనలు కుమ్మరించండి. చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలకు, ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇతని దేవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అపాయకరమైన పరిస్థితిలో ఉన్నామని, సహాయం లేదని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఉపాయాన్ని అనుగ్రహించి ఆ పరిస్థితుల నుండి తప్పించుకోగలిగి ఆ పరిస్థితుల్లో జయము పొందగలిగేటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇతని దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి, ఉన్నత స్థితిలో ఉంచండి. గొప్ప స్థితికి బిడ్డల్ని తీసుకుని రమ్మని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. Amen. Amen. Praise the Lord. May God bless you all.